రవి చెప్పానుగా బర్త్డేకి నాకు ఇదే కార్ కావాలి. ట్రై చేస్తాను బేబీ. ట్రై కాదు రవి, నా ఫ్రెండ్స్ అందరికి చెప్పేశాను నువ్వు నాకు ఇదే గిఫ్ట్ ఇస్తున్నావు నా బర్త్డే కని. మళ్ళీ వాళ్ళ ముందు పరువు పోతుంది. అబ్బా ట్రై చేస్తానని చెప్తున్నాను కదా. లవ్ యూ రవి. లవ్ యూ బేబీ. ఏంట్రా ఎంత పొద్దున్నే రమ్మన్నావు? అది ప్రియా కార్ బుక్ చేయడానికి వెళ్ళాలిరా. రే ప్రేమ అంటే గుడ్డిది అని విన్నాను, మరి ఇంత? ఏమైందిరా? రే తను ఎలాంటి అమ్మాయి ఒకటి అందరికీ తెలుసు. అరే ఒకప్పుడు అందరు అమ్మాయిలు అలానే ఉంటారు, కానీ ఇప్పుడు తను మారిపోయింది. రే తను నీ డబ్బు చూసే వస్తోందిరా, పైగా నువ్వు కారు కొనిస్తా అంటున్నావు, ఆలోచించుకోరా. నేను నమ్మను. రే నీకంటే డబ్బున్నవాడు దొరికితే ఖచ్చితంగా వాడితో వెళ్ళిపోతుంది. అంత సీన్ లేదురా. ప్రూవ్ చేస్తే? చెయ్యలేవు. చేస్తే చూద్దాం. చూస్తావుగా, చూడు చెప్తా. దా ఎక్కు. హాయ్ ప్రియా. హాయ్ ప్రశాంత్. నువ్వేంటి ఇక్కడ? ఊరికనే జనరల్ గా అలా. ఓకే, నెక్స్ట్ వీక్ నీ బర్త్డే కదా, ప్లాన్స్ ఏంటి? ప్రస్తుతానికి ఏం లేవు. ఓకే, అంటే యాక్చువల్లీ నీకోసం కార్ బుక్ చేశాను, ఇద్దరం వెళ్దామా రైడ్కి? కార్లో నా బర్త్డేకా? ఓకే అయితే. కానీ నీ బాయ్ ఫ్రెండ్ రవికి ఓకేనా మరి? రవి నా బాయ్ ఫ్రెండ్ ఏం కాదు, జస్ట్ నా ఫ్రెండ్ అంతే. ఓ అవునా, ఓకే అయితే నెక్స్ట్ వీక్ ఇదే ప్లేస్లో వెయిట్ చేయి, నేను వచ్చేస్తా. ఓకే బాయ్. బాయ్. ప్రియా నువ్వేంటి ఇక్కడ? ఫ్యామిలీతో గుడికి వెళ్తానన్నావు. అది నువ్వేంటి ఇక్కడ? నువ్వు వెళ్ళు. సెలబ్రేట్ చేసుకుందామంటే ఫ్యామిలీతో గుడికి వెళ్ళాలని చెప్పేసి అన్నావు. అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వీటేంటి ఇక్కడ? నువ్వేనా ఇబ్బంది పడుతున్నావా? హలో, తన నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? ప్రియ లాంటి అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా? చీ చీ చీ. నీ దగ్గర ఏముందిరా? నీ దగ్గర ఏముంది తనకి ఇవ్వడానికి? కారుందా? నాలా డబ్బుందా? అయినా నువ్వు వీణెలా ప్రేమించావు ప్రియా? నా బాయ్ ఫ్రెండ్ ఏం కాదు, జస్ట్ మేము ఫ్రెండ్స్ అంతే. అదేంటి ప్రియా అలా అంటావు? మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా. పద ప్రశాంత్, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. సరే సరే రావాల. ప్రియా ప్లీజ్, ప్రియా 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 ప్లీజ్ ప్రియా వెళ్ళ ప్రియా. బ్రతిమిలాడించుకోవాలన్నా ఒక రేంజ్ ఉండాలి. పద ప్రశాంత్. సరిపోయిందా? ఏంటి ప్రశాంత్? నువ్వు ఎలాంటి దానివో అని ప్రూవ్ చేయడానికే మేమిద్దరం ఈ డ్రామా ఆడాం. హౌ ఇస్ ద గిఫ్ట్ బేబే? యాక్చువల్లీ ఈ కారు నీ బర్త్డేకి గిఫ్ట్ కొన్నాను. తెలుసుకోలేకపోయాను రవి, థ్యాంక్ యూ. ఏయ్ ముట్టుకోవాలన్న ఒక రేంజ్ ఉండాలి తెలుసా? పదరా మావా, బ్రేకప్ పార్టీ చేసుకుందాం.